వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దేశంలోని మతోన్మాద కార్పొరేట్ శక్తులపై పోరాడతామని సిపిఎం సమన్వయకర్త ప్రకాష్ కరత్ అన్నారు. పార్టీ 24వ అఖిల భారత మహాసభలో రాజకీయ ఎత్తుగడ పంతను నిర్ణయిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 24వ సిపిఎం అఖిల భారత మహాసభ తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ 2 నుంచి 6 వరకు జరగనుందని, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రస్తుతం హిందుత్వ కార్పొరేట్ శక్తుల ప్రతినిధిగా మోడీ సర్కార్ ఉందని అన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో అధికారాన్ని స్వతంత్ర సంస్థలను ఉపయోగించి తన ఎజెండాను అమలు చేస్తుందని విమర్శించారు. ఆ ఎజెండాలో 2 అంశాలు ఉన్నాయని, ఒకటి హిందూ రాష్ట్ర నిర్మాణానికి హిందుత్వాన్ని ముందుకు తీసుకురావడం, రెండో కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం అని పేర్కొన్నారు. హిందుత్వ కార్పొరేట్ బంధంతో మిళితమైన మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించాలనే దానిపై పార్టీ అఖిల భారత మహాసభ ప్రధానంగా దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. హిందూ మతోన్మాద శక్తులకు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కనుక ఈ రెండిటికి వ్యతిరేకంగా ఒకేసారి ఉద్యమించాల్సి ఉందని తెలిపారు. దీంతో పాటు సిపిఎం స్వతంత్ర బలం పెంచుకోవడంపై కూడా పార్టీ మహాసభ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. సిపిఎం బలంగా లేకపోతే హిందూ మతోన్మాద కార్పొరేట్ శక్తులపై పోరాటం విజయవంతం కాదని పేర్కొన్నారు. అలాగే వామపక్షాల బలోపేతంపై కూడా మహాసభలో చర్చిస్తామన్నారు. కార్మిక వర్గ పోరాటం, వివిధ వర్గాల ప్రజల ఉద్యమాలపై, అలాగే ఆర్ఎస్ఎస్ హిందుత్వానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రపంచంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై కూడా పార్టీ మహాసభ చర్చిస్తుందని అన్నారు. అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత సామ్రాజ్యవాద విధానం మరింత పునరుద్ధరించబడిందని విమర్శించారు. ప్రపంచంలో పురోగతి సాధిస్తోన్న చైనా అమెరికాకు సవాల్గా మారిందని, దీంతో చైనాను అమెరికా టార్గెట్ చేస్తుందని తెలిపారు. పాలస్తీనా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా సామ్రాజ్యవాదం ఎలా మద్దతుగా నిలుస్తుందో అందరికీ తెలుసునని అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ను అమెరికా సహాయం చేస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మితవాద శక్తులకు వ్యతిరేకంగా బలమైన వామపక్ష ప్రత్యామ్నాయ విధానం ఐక్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. అలాగే దేశంలో కూడా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యమై బలోపేతంతో ముందుకు సాగుతాయని తెలిపారు. దేశంలో వామపక్ష ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని కాపాడతామని అన్నారు. ఇదే 24వ పార్టీ అఖిల భారత మహాసభ ప్రధాన ఎజెండా అని ప్రకాష్ కరత్ తెలిపారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటిని చూస్తూ ఉండండి టీ10.